దేవుడా బుజ్జి తెలియదు నీకు? నో రా చెప్తాను. ప్రీవియస్ గా వచ్చిన క్యారెక్టర్ ఇంట్రో లాగానే ఇందులో కూడా అన్ని లాంగ్వేజెస్ కలిసి ఉన్నాయి. ఇది ఒక ప్రమోషనల్ టాక్టిక్ అనుకోవచ్చు. సినిమా మొత్తం ఇలానే ఉండదు కానీ అన్ని లాంగ్వేజెస్ ని ఒకటే ప్రోమోలో రిలీజ్ చేసినట్టుగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరికీ మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చామో కానీ ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఏం సాటిస్ఫైయింగ్ ఉంది మావా. ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియో తర్వాత అయితే ఇప్పుడున్న ఎక్సైట్మెంట్ 10 times పెరిగింది. అసలు కల్కి వరల్డ్ ఏంది, దాని స్కేల్ ఎంత, దాని కథ ఏంది అనేది జస్ట్ 50 seconds వీడియోలోనే చూపించేశాడు నాగి మామ. వీడియో స్టార్ట్ అయినప్పుడు బుజ్జి భైరవకి ఈ మిషన్ చేయడం కష్టమే కాదు ఇంపాసిబుల్ అని చెప్పిద్ది. అది అసలు ఏం మిషన్ అనుకుంటుంటే ఆ తర్వాత వీడియోలో తెలిసిద్ది. కల్కి 2898 ADలో ప్రభాస్ అన్న ఏక్ నిరంజన్లో లాగా ఒక బాంటీ హంటర్. బాంటీ హంటర్ అంటే సిమిలర్ టు ప్రైవేట్ డిటెక్టివ్స్. వీళ్ళు పైసలు తీసుకొని ఎవరినైనా పట్టుకోవడం గానీ చంపేయడం గానీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా పోలీసులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లా భైరవకి 1 million units వర్త్ బాంటీ దొరికింది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియోలో బుజ్జి యాజ్ ఇఫ్ వి గెట్ 1 million units అంటది. అంటే డిస్ట్రోఫియన్ వరల్డ్ లో ప్రాబబ్లీ కరెన్సీని యాజ్ జాయింట్ 1 currency units అని అంటారేమో. అండ్ ఆల్సో బుజ్జి ఇక్కడ ఇలా కూడా అంటుంది, యాజ్ ఇఫ్ వి విల్ గెట్ ఇన్ టు ద కాంప్లెక్స్. ఇది చేయడం వల్ల మనం కాంప్లెక్స్ లోపలికి వెళ్తామా అని. నాకు తెలిసి ఈ కాంప్లెక్స్ అనేది ఒక ప్లేస్ లో చాలా మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ బాంటీ హంటర్ ఉండొచ్చు, ఆర్ ఇది ఒక కమ్యూనిటీ అయి ఉండొచ్చు. అందులోకి వెళ్ళడానికి మనోళ్ళు ట్రై చేస్తూ ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఈ షాట్ లో మనకి వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని బోర్డు కనిపిస్తుంది. అదంతా పక్కన పెడితే అసలు ఆ షాట్ ఏంది మావా, నిజంగా ఇది తెలుగు సినిమానేనా అన్నట్టుంది. ఇక్కడ మనం 2 vehicles ని చూడొచ్చు. ఫస్ట్ వెహికల్ ని వేరే వెహికల్ వచ్చి ఆపుతాయి. ఆ వెహికల్స్ రైడర్స్ వాళ్ళే అయి ఉండొచ్చు. ఆ పర్టికులర్ వెహికల్ లో భైరవ వెతుకుతున్న బాంటీ ఉండొచ్చు. అదే బాంటీని రైడర్స్ కూడా వెతుకుతూ ఉండొచ్చు. ఆర్ భైరవ ఈస్ గోయింగ్ ఆఫ్టర్ అశ్వత్థామ హూ హ్యాడ్ ప్రీవియస్లీ ఫాట్ విత్ రైడర్స్ అండ్ డిఫీటెడ్ దెమ్. అండ్ ఇప్పుడు రైడర్స్ కమ్యూనిటీ కానీ లేకపోతే విలన్స్ అశ్వత్థామ గురించి బాంటీ ఇచ్చి ఉండొచ్చు భైరవకి. అలా భైరవ అశ్వత్థామ గురించి వెతుకుతున్నాడు కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ బుజ్జి చెప్తుంది ఛాన్సెస్ ఆఫ్ బాంటీ ఈస్ 0.18% అని. అంటే బుజ్జి ఈ మిషన్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నా. ఫుల్ స్పీడ్ బుజ్జి అని భైరవ ఎప్పుడైతే అంటాడో అప్పుడు మనకి కెమెరా అప్ సైడ్ డౌన్ కనిపిస్తుంది. ఇది మనకి నార్మల్ గానే అనిపించి ఉండొచ్చు కానీ తర్వాత తెలుస్తుంది బుజ్జి కార్ భైరవ కూర్చున్న కంపార్ట్మెంట్ మొత్తం అప్ సైడ్ డౌన్ అవుతుంది అని. ఈ షాట్ చూస్తే అర్థమవుతుంది. కానీ బుజ్జి ఇంట్రడక్షన్ రిలేటెడ్ 2 videos చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే బుజ్జి మొత్తం పెసిమిస్టిక్ గా మాట్లాడుతుంది. కాదు లేదు అవ్వదు అనుకుంటా. భైరవ్ కూడా బుజ్జితోని లవ్ హేట్ రిలేషన్షిప్ లోనే ఉంటాడు. ఈడ మేబీ భైరవ బాంటీ వరల్డ్ లో ఇంకా డెవలప్ అవుదాం అనుకుంటాడు. పెద్ద డీల్స్ తీసుకుంటూ ఉంటాడు. అది రిస్క్ అని తెలిసి బుజ్జి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటది. ఫైనల్ గా భైరవ ఆ రిస్క్ ని ఫేస్ చేసి బాంటీ మిషన్ ని కంప్లీట్ చేస్తాడు. ఈ సీన్ లో ఒక పెద్ద చెయ్యి కింద పడినట్టు చూపించారు కదా, అది భైరవ సూట్ లో నుంచి వచ్చిన చిన్న బాల్స్ వల్ల అయి ఉండొచ్చు. మేబీ అవి బాంబ్స్ అయి ఉండొచ్చు. ఈ బాంబ్స్ వల్ల ఈ చెయ్యి కింద పడి ఉండొచ్చు. ఇక ఈ హ్యాండ్ ఎక్కడిది అనుకుంటే ఈ సీన్ లో చూపించిన స్టాచ్యూది. నాకెందుకో ఈ స్టాట్యూ కమల్ సార్దేమో అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే బుజ్జి ఏమన్నా ఉందా అసలు? ఈవెంట్ లో ప్రభాస్ అన్న డ్రైవ్ చేసుకుంటూ వస్తే పిచ్చి లేచింది అనుకో. ఈ ఒక్క వీడియోతో అర్థమైంది June 27th రోజున కొడుతున్నామంతే.